మైత్రి పంచాయతీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ వైపు చూసి రమ్యతో ఇదంతా చేయించింది ఎవరో కాదు ఈ కేశవనే. అందుకే ఈ కేశవకు 21 కొరడా దెబ్బలు విధిస్తున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా సంతోషించి తనకి కొరడా దెబ్బలైతే చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ 21 కొరడా దెబ్బలను అయితే భరిస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ చెల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. వదిలిపెట్టేయండి మా అన్నయ్యకు ఏమీ తెలియదు అని చెప్పేసి అయితే కీర్తన అంటూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న గౌతమ్ అయితే కేశవను చాలా గట్టిగా 21 కొరడా దెబ్బలు కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ వైపు చూసి మైత్రి నీకు ఊరు బహిష్కరణ కూడా చేస్తున్నాం. ఎప్పుడు నువ్వు మల్లికాని ఈ ఊరికి తీసుకొని వస్తావో అప్పుడే ఈ ఊర్లో అడుగుపెట్టు. అప్పటిదాకా ఈ ఊర్లో అడుగు పెట్టకుండా మల్లికాను నువ్వే తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే ఊరు బహిష్కరణ కూడా చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఇప్పుడు రమ్య పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో, ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఊర్లో నుండి కాలు అయితే బయటకు పెడుతూ ఉంటాడు. అలా తన పిల్లల కోసం రమ్య కోసం అయితే వెతుక్కుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.